చందన చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో ఒక చేతగాని పలికి మాలన దద్దమ్మ ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. మనందరికీ తెలిసిందే, పేదవాడికి బాగా చదువుకొని ప్రభుత్వం ఉద్యోగం తెచ్చుకోవాలని చెప్పి ఎంతో ఆశ ఉంటుంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఆ ఆశపై నీళ్లు చల్లింది. ఎలక్షన్ల ముందర ప్రతి ఊరు తిరుగుతూ నారా లోకేష్ గారు యువగలం అనే పాదయాత్ర ఏర్పాటు చేసుకుని ప్రతి ఊరు తిరుగుతూ యువతకు సంబంధించి ఎన్నో హామీలు ఇవ్వడం మనందరూ చూసాం. అదే ఆ యువత అందరూ కూడా వారి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నమ్మి ఈరోజు మనం చూస్తే 160 పైసలకు సీట్లు ఇచ్చేది కూడా మనందరికీ తెలిసిందే. కానీ ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఏ విధంగా యువతని మోసం చేశారో కూడా మనందరికీ కూడా చూస్తూ ఉన్నాం. యువత అందరూ కూడా ఆశపడ్డారు, కూటమి ప్రభుత్వం భారీ మేయర్తో గెలిచింది, మా అందరికి కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పి చాలా కూడా ఆశపడ్డారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన మొదటి సంతకం ఆయన తండ్రి కూడా మొదటి సంతకం టీఎస్ఎఫ్ పెట్టారు. అప్పుడు కూడా మనందరూ చూసాం, యూత్ అంతా కూడా పెద్దగా ఆశపడ్డారు, ఏమో మాకు న్యాయం జరుగుతుందేమో, మా అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా ఆశపడ్డారు. తెలుసు వాళ్ళందరికీ తెలుసు అది, ఎందుకంటే ఇది వెన్నుపోటు ప్రభుత్వం కదా, మాకేమైనా వెన్నుపోటు పరుస్తారని ఆశ కొద్దిగా ఏడో చిన్న అనుమానం అయితే ఉండేది. అన్నట్టుగానే ఈరోజు ఏదైతే బ్రాండ్ అంబాసిడర్ వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు రాగానే ఏ విధంగా పిల్లనిచ్చిన మామకి ఏ విధంగా పోటు పొడిచి అన్ని పైకి పంపించాడో అదే విధంగా యూత్లందరినీ కూడా వెన్నుపోటు పడతాం మనం అందరూ చూస్తున్నాం. ఏదైనా కూడా ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో భాగంగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మెరిట్ లిస్ట్ కూడా బయటకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారంగానే ర్యాంకుల ప్రకారంగానే
ఉద్యోగాలు ఇచ్చేది కూడా మనం ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా కూడా గత ప్రభుత్వంలో కానీ ఏ రాష్ట్రాల ప్రభుత్వంలో కూడా మనందరం కూడా చూసాం. కానీ ఈ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఎగ్జామ్ రాశారు కానీ మెరిట్ లిస్ట్ అయితే బయట పెట్టాలి. అందులో ఏం మతలబ్ అని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు 1,00,000 పైచులకు నిరుద్యోగులందరూ కూడా ఈరోజు వెన్నుపోటుకు లోనయ్యారు. వాళ్ళందరి తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడతా ఉంది. మేమందరూ కూడా చూసాం. ఏదైతే నారా లోకేష్ హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చాలి. నారా లోకేష్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, డిఎస్సి ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదు, అన్ని కూడా బాగా జరిగినాయి. కానీ అవకతవకలు జరిగినాయి వాస్తవం కాబట్టి మేము అందరూ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ ఏంటి, అది వాస్తవమా కాదా అని చెప్పి నిరూపణ అవుతుంది కదా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నారా లోకేష్ గారు ఏవైతే ఇది వాస్తవం కాదు అని చెప్తారో ఆయన వెంటనే ఆయన రాజీనామా చేసి ఆయన పదవికి సిబిఐ ఎంక్వైరీ చేసి అది చేసి ముందరకు వస్తే బాగుంటుందని చెప్పి మేమందరూ కూడా అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఆయన రాజీనామా చేయకపోతే ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు వెంటనే అతను చేసినట్టు ఏదైతే ఒక ఆరోపణ ఉంది దానిపైన వెంటనే ఆయన డిస్మిస్ చేసి అతను పత్రఫ్ చేసి ఈరోజు మళ్ళీ జనాల ముందరికి వస్తే మేము అందరూ కూడా బాగుంటుందని చెప్తా ఉన్నాం. డిఎస్సి అనే పదం నోరెత్తితే నిన్న లోకేష్ మాట్లాడుతూ మాట అంటా ఉన్నాడు. డిఎస్సి అనే పదం ఎత్తితే ఆయన తాట తీస్తా అంట. మేమందరూ ఒకటే చెప్తా ఉన్నాం, నీ రెడ్ బుక్ ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది, లేదా 2.5 సంవత్సరం అనుకో. ఆ 2.5 సంవత్సరంలో నీవు ఏమి చేస్తావో చెయ్యి, మేమందరూ కూడా దానికి స్వాగతిస్తాం, మేమందరూ కూడా తట్టుకుంటాం. కానీ ఆ 2.5 సంవత్సరం తర్వాత ఆ రెడ్ బుక్ ఏదైతే ఉందో యాడ పెట్టుకుంటావో ఒకసారి నువ్వు ఆలోచించుకొని చెప్తా ఉన్నాం. 2029 ఎలక్షన్లో యువతే నిన్ను పెద్ద ఎత్తున రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది, చుట్టు పట్టుకొని మరి రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి వస్తామని చెప్పి చేస్తా ఉన్నాం. మీరు ఎక్కడ చూసినా కూడా బోతార్ నర్సేం అని డైలాగ్ చెప్తా ఉన్నాం. నువ్వు ఇచ్చింది 16,300 చిల్లర అని చెప్పి దాన్ని మెగా డిఎస్సీ అని చెప్పుకుంటా ఉన్నావు. ఒకటే నోటిఫికేషన్తో 1,25,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బోతార్ నర్సేం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ ప్రభుత్వంలో లిక్కర్కి అదేవిధంగా గంజాయికి ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు. మా ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విద్యకైతే వైద్యకేమైతే మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాం. బోతార్ నర్సేమని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీకు ఒకటే చెప్తా ఉన్నాం, నారా లోకేష్ గారు ఏదైతే యువతకు హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలి. నెరవేర్చిన పక్షాన నిరుద్యోగుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము ఇక్కడికి శాంతియుతంగా వచ్చాం. ఎవరైతే కలెక్టర్ రిప్రజెంట్ ఇచ్చాం. ఒకసారి మీరందరూ చూడండి, ఏ విధంగా అయితే పాకిస్తాన్ బార్డర్లో పోలీసులు ఇక్కడ రానికోకుండా ఇతర దేశస్తుల్ని ఆ విధంగా ఈరోజు పార్కెట్స్ పెట్టి ఈరోజు మా అందరూ కూడా అడ్డుపడతా ఉన్నారు. మేము శాంతియుతంగా చేస్తామని చెప్పినా కూడా ఈరోజు పోలీసు వారు రెచ్చగొట్టే పరిస్థితులు కనిపిస్తా ఉంది. మేము జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మరింత ఉద్యమాలు చేస్తాం, మీరు పోలీసు వారు సహకరించండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అనేక హామీలతో మరీ ముఖ్యంగా కూడా యువతకంతా కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి, ఉద్యోగాలు కల్పించకపోతే నిరుద్యోగ భృతి కూడా 3,000 రూపాయలు నెలల్లో కూడా ఇస్తామని చెప్పి ప్రకటించి ప్రజలను మోసం చేసి ఈ రోజు చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన పార్టీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందరూ కలిసి హామీలు ఇచ్చేసి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కూడా మెగా డిఎస్సి కూడా నిర్వహించి వారికి అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా ప్రకటించింది. మెగా డిఎస్సి కాదు కదా, దగా డిఎస్సిగా మార్చారు. ఈ నిరుద్యోగ యువకుల పట్ల ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థుల పేరిట కూడా ఈ రోజు ఎంతో కూడా దగా కూడా చేయడం జరిగింది. ఈ రోజు మెగా డిఎస్సి పేరిట పరీక్షలు నిర్వహించి మొట్టమొదటిగా కూడా 25,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ప్రకటించి మళ్ళా కూడా తుదకు 16,340 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నాయని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించి తర్వాత రిజల్ట్ రాకమునిపే వారందరికి కూడా మెరిట్ లిస్ట్ కానీ సెలెక్టెడ్ లిస్ట్ కానీ ప్రకటించమునిపే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులందరికీ కూడా సర్టిఫికేట్ల యొక్క చేసి నిర్వహణ చేస్తామని చెప్పేసి పిలిచి పరిశీలన చేస్తామని చెప్పి పిలిచి పరీక్ష చేసిన తర్వాత వారందరూ కూడా మెరిట్ లిస్ట్ లో లేరని చెప్పి మెరిట్ లిస్ట్ ప్రకటించుకోకుండా కేవలం డైరెక్ట్ గా వారికి కావలసిన వారికి మాత్రమే సెలెక్ట్ అయినారు వచ్చి చేరండి అని చెప్పేసి చెప్పడం కూడా నిజంగా కూడా ఎంతో కూడా మోసపూరితమైనది. నిరుద్యోగుల పట్ల కూడా దగా చేసినట్టు తప్ప మరొకటి కాదు.
నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, మీకు నిజంగా కూడా నిజాయితీ అనేది కూడా ఉంటే ఈ రోజు నవీన్ అనే ఒక అభ్యర్థి, ఒక అవుట్ సోర్సింగ్ లో పనిచేసే అభ్యర్థి ఈ రోజు మొట్టమొదటిగా కూడా మెరిట్ లిస్ట్ లో మొట్టమొదటిగా కృష్ణా జిల్లాలో ఉన్నాడని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. కానీ అతనికి తీరా కూడా చేస్తే అతను అనేది కూడా ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అతను ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి అతను కోర్టుకి ఎక్కితే ఈ రోజు ఈ రాష్ట్ర అధికారులు, ముఖ్యంగా ఉద్యోగ శాఖలో ఉండే అధికారులు, మంత్రితో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చెప్తున్నారు నవీన్ అతను వచ్చేసి ఇంటర్వ్యూకి కూడా అటెండ్ కాలేదని చెప్పి నేను చెప్తా ఉన్నారు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, నవీన్ అనేవాడు ఉద్యోగం పరీక్ష నిర్వహించినప్పుడు పరీక్ష విభాగంలోనే దాంట్లో కూడా ఒక ఉద్యోగం ఉండేది వాస్తవమా కాదా అని ఈ రోజు చెప్తా ఉన్నాను. ఈ రోజు అభ్యర్థులు, ఈ రోజు అధికారులు ప్రకటిస్తున్నారే నవీన్ ఉద్యోగస్తుడు ఎప్పుడో 10 సంవత్సరాల కిందటో 8 సంవత్సరాల కిందటో రాజీనామా చేసినాడు. నేను అడుగుతున్నాను, ఎంక్వైరీ చేపించండి. ఈ రోజు పరీక్ష నిర్వహించినప్పుడు కూడా అతను నవీన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులుగానే ఉన్నాడు అని చెప్పి చేస్తున్నాడు. అతను అందుకోసమే కోర్టుకు కూడా వెళ్ళినాడు. మెరిట్ లిస్ట్ లో కృష్ణా డిస్టిక్ లో నాదే మెరిట్ లిస్ట్ లో మొట్టమొదటిది అని చెప్పేసి ఈ రోజు కూడా అతను ప్రకటించి కోర్టుకు కూడా వెళ్ళాడు. అంతేకాదు ఈ రోజు అందరూ కూడా చెప్తున్నారు ఈ మెరిట్ లిస్ట్ ప్రకటించుకోకుండా మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఇవన్నీ కూడా దాదాపుగా కూడా 15 లక్షలకు 20 లక్షలకు కూడా అమ్ముకున్న వైనాన్ని ఈ రోజు ఈ రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. ఆలస్యంగా కూడా ఇవన్నీ కూడా బయటికి కూడా వచ్చేసాయి, లీక్ అయినాయి. అందుకోసం ఈ రోజు నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు యువజన విభాగం యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో కూడా కలెక్టరేట్ ముట్టడి కూడా చేయడం కూడా జరిగింది. కలెక్టరేట్ ముట్టడి చేస్తే సరైన జవాబు చెప్పలేక ఈ రోజు బందోబస్తు కూడా పోలీసు వాళ్ళు అడ్డం పెట్టి లోపలికి కూడా వేయకుండా ఎక్కడ చూసినా కూడా ఉండేది. దాన్ని కూడా మనం అందరూ కూడా ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం. అయినా యువత అనేది కూడా ఎక్కడ లేదు. కానీ ఈ రోజు నేను అడుగుతున్నాను, ఇక్కడే కాదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నా, కేంద్రంలో ఉన్నా కూడా ఎక్కడ చూసినా కూడా ఈ యువతకు కూడా మోసం చేస్తానే ఉంది. మననే జరిగిన కేంద్ర ఆధ్వర్యంలో జరిగిన నీట్ దాంట్లో కూడా లీక్ అయ్యి కూడా ఎలా కూడా దాన్ని క్యాన్సిల్ చేశారో మీకు అందరికి కూడా తెలుసు. అలాగే సిబిఎస్ఈ సిస్టమ్ కూడా ఎలా పనిచేస్తుందో కూడా ఈ రోజు కూడా తెలుసు. నేను ఒకటే అడుగుతున్నాను లోకేష్ గారిని, విద్యాశాఖ మంత్రులుగా, నువ్వు రాజీనామా చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారిని. లోకేష్ విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయండి. యథార్థాలు కూడా బయటకు వస్తాయి, నిజాలు కూడా బయటకు వస్తాయి, దీంట్లో దోషులు ఎవరో కూడా బయటకు వస్తాయి. ఈ రోజు దానికి ప్రభుత్వం అనేది కూడా జవాబు చెప్పలేక అధికారుల చేత, ఈ రోజు ఐఏఎస్ అధికారుల చేత కూడా పొంతన లేని సమాధానం చెప్పుకుంటూ ఈ రోజు విలేకరులు అడిగిన దానిలో కూడా ఆన్సర్ చెప్పలేక ప్రశ్నలు కూడా దాటవేస్తున్న విషయాన్ని కూడా అందరూ కూడా గమనిస్తున్నారు. ఏదేమైనా కూడా మేము ఈ ప్రభుత్వము వెంటనే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తానే ఉంటుంది. దీని అందుకు కూడా వెంటనే కూడా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ కూడా చేస్తున్నాం. ఈ రోజు ఈ విషయాన్ని ఈ ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పడానికి యువజన ఆధ్వర్యంలో కూడా ఈ రోజు అంటే యూత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పై కూడా మెమరాండం ఇస్తాము, వెంటనే కూడా బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. లోకేష్ నైతిక బాధ్యత వహించి ప్రజాస్వామ్య పద్ధతిలో రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాము, వెంటనే అతన్ని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మీ ప్రభుత్వం యొక్క నిజాయితీని కూడా నిరూపించుకోవాలి. లేకుంటే మీరు శిక్ష అనేది కూడా మీరు వేసుకోవాలి, లేకుంటే ప్రజలు చేస్తారు. ఇంతేకాదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని లక్షల మందికి ఒక నెలలోనే 30 రోజుల లోపల పరీక్షలు నిర్వహించి నిజాయితీగా నిర్భయంగా చేసి నిష్పక్షపాతం కూడా సెలెక్ట్ చేశాం. దాదాపుగా సచివాలయ ఉద్యోగస్తుల్ని 1,25,000 పైబడి కూడా మేము కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అనేక కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా ఇవ్వడం కూడా జరిగింది. 44,000 మందికి కొత్త వారికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కానీ అవినీతి ఆరోపణలు అనేది కూడా ఎక్కడ రాలేదు. నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎవరు సెలక్షన్ ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉన్నారో ప్రకటించి చేసిన వైనాన్ని ఆ రోజు కూడా మెరిట్ లిస్ట్ కూడా ప్రకటించేశాం. కానీ ఈ రోజు అటువంటిది ఎక్కడ లేదు. ఈ రోజే కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ భారతదేశంలో ఏ పరీక్ష కూడా అది రాష్ట్ర ఆధ్వర్యంలో కావచ్చు, కేంద్ర ఆధ్వర్యంలో ఏపీపీఎస్ కానీ ఏదైనా కానీ తీసినప్పుడు మొట్టమొదట
మెరిట్ లిస్ట్ అనేది కూడా ప్రకటిస్తారు. 1:2తోనో లేకపోతే 1:1.5 తోనో మెరిట్ లిస్ట్ అనేది కూడా ప్రకటిస్తారు. అటువంటిది మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలోని ఏ ప్రభుత్వం చేయని విధంగా మెరిట్ లిస్ట్ లేకోకుండా, సెలెక్టెడ్ లిస్ట్ లేకోకుండా నేరుగా అభ్యర్థులకే, అది కూడా ఒకప్పుడు అభ్యర్థులందరినీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా విజయవాడకి పిలిపించి ఉన్నది ఉన్నట్టుగా ఒక రోజు ముందు సాయంకాలమే అది కూడా రద్దు చేసి నేరుగా వాళ్ళకి పంపించడం, ఇవన్నీ కూడా అనుమానాలకు కూడా రేకెత్తిస్తున్నాయి. వారి నిజాతిని కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే లోకేష్ గారిని బర్తరఫ్ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. వారి శిక్ష కూడా ఎవరైతే దీంట్లో ఉన్నారో ఆ దోషుల్ని కఠినంగా కూడా శిక్షించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం.